మెనోపాజ్ ఆడవాళ్లలో సాధారణంగా అంటే న్యాచురల్గా పీరియడ్స్ ఆగిపోయే ప్రక్రియ ఇది. ఈ దశలో విపరీతంగా యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, చిరాకు, అట్లాగే ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ చేంజెస్, అట్లానే వీలైతే అంటే మనకి ఏదన్నా అవసరమైతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ నేపథ్యంలో మెనోపాజ్ వల్ల శారీరకంగా, మానసికంగా ఎటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటి పరిష్కారాలు ఏంటి వంటి విషయాలు ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాము. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శిరీష, సీనియర్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా డాక్టర్ గారు, మెనోపాజ్ అంటే ఏంటి, ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అసలు? మెనోపాజ్ అనేది ఒక మహిళకి న్యాచురల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్. అంటే ఒక అమ్మాయి పీరియడ్స్ ఎలా స్టార్ట్ అవ్వడం, అంటే మెచ్యూర్ అవ్వడం, ప్రెగ్నెన్సీ ఎలా మనం న్యాచురల్గా చూస్తుంటామో అలాగే మెనోపాజ్ అనేది కూడా ఒక న్యాచురల్ బయాలజికల్ ప్రాసెస్. సో ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఒక మహిళకి. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఓవరీస్ నుంచి అంటే రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏదైతే పీరియడ్స్ని, ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేసే హార్మోన్స్ ఉంటాయో అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ రెండు హార్మోన్స్ కంప్లీట్గానే స్టాప్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల పీరియడ్స్ కూడా స్టాప్ అవ్వడం జరుగుతుంది. అలా మనకి 1 year పాటు పీరియడ్స్ కనుక కంప్లీట్గా ఆగిపోతే అప్పుడు మనం ఒక మహిళకి మెనోపాజ్ వచ్చినట్టుగా మనం ధృవీకరిస్తాం. సో ఇది ఒక టైం అనేది పీరియడ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒక 3 months అయిపోయినాయి, 6 months అయిపోయింది, మాకు మెనోపాజ్ వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. సో కానీ 1 సంవత్సరం పాటు కనుక కంప్లీట్గా వాళ్ళకి రాకపోతే దాన్ని మనం మెనోపాజ్ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ ఏజ్ అనేది సాధారణంగా రియల్ మెనోపాజ్ అసలు? ఎస్, అయితే నార్మల్గా ఏంటంటే ఇది కొంచెం అంటే ఒక ఏజ్ రేంజ్ ఉంటుంది. అంటే 45 నుంచి 55 years వరకు సాధారణంగా ఈ ఏజ్లోనే మెనోపాజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది అనేది అమ్మాయికి మెనార్కి ఎప్పుడు వచ్చింది అంటే తనకి పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దాన్ని బట్టి ఉంటుంది. సో అర్లీగా కనుక పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా కొంచెం అర్లీగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఒకప్పుడు 14-15కి అయ్యేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి అబోవ్ 50 తర్వాత మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 12-13 ఆ ఏజ్లో అయ్యేవాళ్ళు, వాళ్ళకి అరౌండ్ 50 అలా మెనోపాజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఇప్పుడు 10-11కే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం అర్లీగా మేబీ అరౌండ్ 45-47 అలా కూడా మెనోపాజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చే వరకు హార్మోన్స్ అనేది మొత్తం డిప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే మ్యామ్, మెనోపాజ్ అనేది సాధారణమైన ప్రక్రియ, ఆడవాళ్ళందరికీ కూడా జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ఇది ఇంకొంచెం ఒక సమస్యగా మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకని మేడం? అంటే మెనోపాజ్ అనేది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఒక మహిళకి. అంటే ఒక పెరిమెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అని ఉంటుంది. సో ఈ పెరిమెనోపాజ్ అనేది ఏంటంటే మెనోపాజ్కి ముందున్న టైం, అంటే అరౌండ్ ద టైమ్ ఆఫ్ ద మెనోపాజ్. సో ఆ టైం అనేది ఏంటంటే కొంతమందికి కొంచెం అర్లీగా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక 5 to 8 years ముందు నుంచే కూడా కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ FSH, LH అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయింది కదా. సో దానివల్ల నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది బ్రెయిన్ మీద పడుతుంది. సో అందుకు ఈ హార్మోన్స్ అనేది ఆ ఈస్ట్రోజన్ కంపెన్సేట్ చేయడానికి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి బ్రెయిన్ నుంచి. కానీ ఇక్కడేమో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఏదైతే అవుతుందో దానివల్ల మహిళలో రకరకాల చేంజెస్ అనేది తెలుస్తుంటాయి. సో చాలామందికి ఇది చాలా ఈజీగా న్యాచురల్ కానీ ఫేజ్ లాగా ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. కొద్ది మందికి మాత్రమే కొంచెం ఈ చేంజెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే కొంతమందికి చాలా సివియర్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా సిమ్టమ్స్ బట్టి దాన్ని బట్టి మనం దీన్ని అబ్జర్వ్ చేసుకొని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.